నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమి మీద అడుగుపెట్టారు. సునీత బుచ్విల్మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో క్రూ డ్రాగన్ ఓమెనోకా సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. దీంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది జూన్లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. దీంతో తిరిగి రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న లేదా వారి వద్ద నుండి అపహరణకు గురైన 155 మంది బాధితులకు జిల్లా ఎస్పీ బుధవారం ఆయన కార్యాలయంలో సెల్ ఫోన్లు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం భీమవరంలో సెల్ ఫోన్ ట్రాకింగ్ టీం 9వ విడతలో భాగంగా 155 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. వాటి విలువ సుమారుగా 23,25,000 రూపాయలు ఉంటుంది. సెల్ ఫోన్ల మిస్సింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు 4,334 ఫిర్యాదులు రాగా వాటిలో మొదటి విడతగా 157, రెండో విడతగా 105, మూడో విడతగా 180, నాలుగో విడత 158, ఐదో విడతలో 201, ఆరో విడతలో 153, ఏడో విడతలో 150, ఎనిమిదో విడతలో 135 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఫిర్యాదుదారులు ఎవరైనా మిస్సింగ్ సెల్ గురించి సెల్ చాట్ బాక్స్ నెంబర్ 9154966503 కు హాయ్ అని టైప్ చేసి మెసేజ్ చేసి వచ్చిన లింకును నింపి సబ్మిట్ చేసి తద్వారా ఫిర్యాదు చేయాలి అన్నారు. పోలీసింగ్ ఇనిషియేటివ్ కి టెక్నాలజీ వాడేసి మొబైల్ ఫోన్ రిటర్న్ చేసినారు. దొంగతనం జరిగిందా ఆర్ మిస్ అయితే మొబైల్ ఫోన్ చాలా టైంకి ఈరోజు 6th ప్రోగ్రాం పెట్టడం జరిగింది వెస్ట్ గోదావరి జిల్లాలో. ఈ సందర్భంలో ఈరోజు 155 సెల్ ఫోన్ ఈరోజు అందరూ ఓనర్స్కి రిటర్న్ అవుతున్నాయి జరిగింది. టోటల్ వాల్యూ ఇప్పుడు చూస్తే 23,25,000 వర్త్ ఈజ్ మొబైల్స్ ఆర్ దేర్. మోస్ట్ ఆఫ్ దెమ్ అందరు చూడండి, దీస్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. సమ్ టైమ్స్ కొత్త ఒక అమ్మాయికి కూడా వచ్చేసి 1 నెలలో పోయింది ఆ టైం. సో నా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో హ్యాపీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సంతోషం ఉంటుంది దట్ వీఆర్ ఏబుల్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్. టెక్నాలజీ వాడితే కంప్లీట్లీ చాట్ బాక్స్లో ఒక హై మెసేజ్ పెట్టేసి మన వాళ్ళు ఇది ఫాలో చేస్తున్నారు ఐఎంఈఎన్ నెంబర్ ద్వారా. ఇప్పుడు ఆన్ చేసి ఇమీడియట్లీ వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ద ఫోన్ అండ్ గెట్ ఇట్ రికవర్డ్. వెంటనే వీఆర్ ఇన్షూరింగ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ డన్ అండ్ ఇమీడియట్లీ ఓనర్స్కి సంతోషం ప్రకారంగా అందరు మొబైల్ ఫోన్ ఇన్న మంచి కండిషన్లో రికవర్ చేసుకుని చెప్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా హంద్రీ నీవా లైనింగ్ కు టెండర్లు పిలుస్తూ జీవో ఇచ్చినప్పుడు వైసీపీ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019 నాటికే చంద్రబాబు ఏర్పాటు చేసిన 3,850 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపులను కూడా ఉపయోగించి నీరు తీసుకురాలేదని, వైసీపీకి హంద్రీ నీవాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది అని, రాయలసీమ నీటి ప్రాజెక్టులు పూర్తయి ప్రజలు బాగుపడడం పులివెందుల ఫ్యాక్షనిస్టులకు ఇష్టం ఉండదు. ప్రజలు అభివృద్ధి అయితే వారి దోపిడీని ప్రశ్నిస్తారని వారికి తెలుసునని శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులు అనవసరంగా ఎరువులు వాడొద్దని మండల వ్యవసాయాధికారి టీకే రాజేష్ కోరారు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం, తిరుపతిపురం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు రబీ సీజన్లో కాంప్లెక్స్ ఎరువులు, యూరియాను అవసరానికి మించి వాడారు అన్నారు. దీనివల్ల భూసారం సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. ప్రస్తుతం పంట చేలు ఆరోగ్యంగా ఉన్నందున ఎటువంటి పురుగు మందులు వాడనవసరం లేదు అన్నారు. దాళవా పంట కోసే ముందు రైతులు నవధాన్యాల విత్తనాలు చల్లుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చు అన్నారు. పచ్చిరొట్ట పొందడం ద్వారా కాబోయే ఖరీఫ్ సీజన్ కు ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదని అన్నారు. నవధాన్యాల విత్తనాలు చల్లడం ద్వారా భూమిలో మిగిలిపోయిన పోషకాలను స్వీకరిస్తాయి అన్నారు. సేంద్రియ పదార్థాలు పెరిగి భూసారం పెరుగుతుంది అన్నారు. నవధాన్యాల కిట్లు కావలసిన వారు రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. అత్తిలి మదర్ మెస్సిల్లా స్కూల్ నందు యూకేజీ విద్యార్థుల పట్టభద్రుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అత్తిలి ఆర్సీఎం చర్చ్ మాజీ పారిష్ రీస్ట్ ఫాదర్ జయరాజ్, ప్రత్యేక అతిథిగా ప్రస్తుత పారిష్ రీస్ట్ ఫాదర్ చైతన్యరాజు, స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతి, స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ ఫిలీ కురియన్ పాల్గొని విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో ఉత్తీర్ణత పత్రాలను అందజేశారు.
all my dear teachers, dear parents and my dear students. Good morning to all. బాగున్నారందరూ? బాగున్నారా? నేను ఎప్పుడైనా సంతోషంగా ఉన్నారా? చెప్పాలి, గట్టిగా చెప్పి నేను చెప్తా. ఎందుకు సంతోషంగా ఉన్నారు? నాకు కొంచెం అట్లా పేరెంట్స్తో చెప్పడానికి, పేరెంట్స్నే నాకు ఇష్టం. పేరెంట్స్ ఆర్ యు హ్యాపీ? మీకు సంతోషమేనా? ఎందుకు సంతోషం? ఎందుకంటే మీ పిల్లలు ఇక్కడ పర్ఫార్మ్ చేసిన 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కాదు, ఏమి చేసేది ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్. ఎల్కేజీ అంటే 7 months in the school and యూకేజీ 2 years in the school. And మీరు చూసారు కదా ఆ పిల్లలు ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అలాగే స్పీచ్ రెగ్యులర్ స్పీచ్ బాగా ఇంగ్లీష్లో మాట్లాడారు, అలాగే డాన్స్ ఎల్కేజీ స్టూడెంట్స్ దేవదూతలు అలాగే డాన్స్ చేశారు. కానీ ఎలాగ మాకు మీ దగ్గర అయితే ఎప్పుడు ఏడుచుకొని ఎప్పుడు తినిపించడం అలాగే అన్ని చేయడం మీరే చేస్తున్నారు కదా పిల్లల కోసం. ఇక్కడ వస్తే పిల్లలు ఒక్కసారి అన్ని చేస్తారు, అన్నీ చేయిస్తారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడం, జ్ఞానం నేర్చుకోవడం, స్కూల్ పంపించడం అంటే జ్ఞానం నేర్చుకోవడానికి. ఆ జ్ఞానం ఈ టీచర్స్ అందరూ ఎంత కష్టపడి మీకు తెలుసు, వచ్చినప్పుడు ఏడుచుకొని బాగా పారిపోతున్న మిమ్మల్ని చూసి మీ వెనకాలే పారిపోతున్న ఆ పిల్లలు ఎంత మార్పు అయింది. ఇప్పుడు డాన్స్ చూశారు కదా, హీరోస్ అలాగే సినిమాలో అలాగే అంత నీట్గా అంత. కంచుమర్రు గ్రామంలో బైరాజు ఫౌండేషన్ వద్ద భారత జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పెనుమత్స వెంకటకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ యేసురత్నం మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించే దిశగా తమ ట్రస్ట్ పనిచేస్తుంది అన్నారు. జిల్లా వ్యాప్తంగా గుండె వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కంచుమర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరానికి సుమారు 150 మంది వచ్చగా వాళ్ళందరికీ కంటి పరీక్షలు జరిపారు. 40 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాబురావు, వైస్ చైర్మన్ జయప్రకాష్, మండలాధ్యక్షులు డానియల్, తేలి చిట్టిబాబు, ప్రభాకర్, దావీదు, సత్యేంద్ర కుమార్, శాంతి స్వరూప్, జోషిబాబు, శామ్యూల్ మరియు పంచాయతీ సిబ్బంది, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో సాంకేతికతను వినియోగించుకొని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నూతన ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం శాసనసభ సమావేశాల్లో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ పై లఘు చర్చను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఐటీ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల్లో సేవలు అందించడం అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ప్రారంభించారని గుర్తు చేశారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా అందించాలనే ఆలోచనలతో ఎవరూ ఊహించలేని విధంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు మనమిత్ర యాప్ ద్వారా శ్రీకారం చుట్టిన నారా లోకేష్ దార్శనికతకు అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజల చేతుల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందే అవకాశం కలిగింది అన్నారు. యాప్ ప్రారంభించిన సమయంలో 160 సేవలు ఉంటే ప్రస్తుతం 200 సేవలు అందుబాటులో ఉన్నాయి అన్నారు. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ మీద లఘు చర్చ ప్రారంభించే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో టెక్నాలజీని ప్రభుత్వ కార్యక్రమాల్లో అనుసంధానించడం కానీ, ఐటీని అడాప్ట్ చేసుకోవడం కానీ, ఒక నూతన ఒరవడి సృష్టించి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఐటీ ద్వారా సేవలు అందించడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఈరోజు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా అందించాలనే ఆలోచనతో ఎవరూ ఊహించిన విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా
ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ని మనమిత్ర యాప్ ద్వారా శ్రీకారం చుట్టినటువంటి నారా లోకేష్ గారికి ఆయన దార్శనికతకు ఈరోజు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చర్చను ప్రారంభిస్తూ, ముఖ్యంగా ఒకప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వీసెస్ పొందాలంటే ఈరోజు రెవెన్యూ సర్వీసెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కానీ ఏ సర్వీస్ పొందాలన్నా ఆ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా మధ్యలో దళారీ వ్యవస్థ ఉండేది అధ్యక్ష. ఈరోజు ఆ విధంగా వారి సమయం దాంతోపాటు డబ్బు రెండూ కూడా వృధా అయి సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు అధ్యక్ష. అలాగే ఈరోజు నేడు అవసరం లేకుండా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఆ రోజు పరిపాలనలో మార్పులు తీసుకొస్తాం, టెక్నాలజీని యూజ్ చేసని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర యాప్ని ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు సామాన్య ప్రజల చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రభుత్వం నుంచి పొందేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వాట్సాప్లో హాయ్ అని టైప్ చేస్తే ప్రభుత్వం నుంచి దాదాపుగా ఈ యాప్ ప్రారంభించినప్పుడు 161 సర్వీసులతో ప్రారంభిస్తే ఈరోజు 200 సర్వీసెస్ ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఒక హాయ్ అని పెడితే దానికి అనుగుణంగా కావలసినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు డిజిటల్ పాలన ప్రోత్సహించి అందులో ట్రాన్స్పరెన్సీని పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలు సులభంగా అందే విధంగా కూడా ఈ మనమిత్ర యాప్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ తణుకు పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి పార్టీ కార్యకర్త కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుమల సాయి చంద్రశేఖర్ తల్లి రమణమ్మ ఇటీవల మృతి చెందిన సందర్భంగా బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి బాధితుల నివాసానికి వెళ్లి శేషగిరి ఈ ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతామని చెప్పారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చంద్రశేఖర్ కు పూర్తి సహకారం అందిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, వడ్లూరి సీతారాం, పుల్లెపు సూర్యచంద్రరావు, బెజవరపు హేమశ్రీ, బెజవరపు సాక్షి, వై రామకృష్ణ, రేలంగి రాంబాబు పాల్గొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా చదివి ఉత్తమ మార్కులు సాధించాలని పైడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండలు అన్నారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల గృహాలను సందర్శించి పరీక్షలపై విద్యార్థులతో చర్చించారు. టీవీలకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో యేసుకృప, రామకృష్ణ తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మద్యం షాపులో పనిచేస్తున్న ఒక వ్యక్తిపై ఇనుపరాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం తెల్లవారుజామున తణుకులో చోటు చేసుకుంది. ఉండ్రాస్వరం జంక్షన్ వద్ద మద్యం షాపులో మద్యం విక్రయిస్తున్న పాత ఊరికి చెందిన సిర్రా పండు అనే వ్యక్తిపై బైక్ పై వచ్చినటువంటి వ్యక్తి ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయపడిన బాధితుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వరుస రోదసీలో 9 నెలలు గడిపి సురక్షితంగా భూమిపైకి తిరిగి చేరడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. అలాగే సునీత విలియమ్స్ ధైర్య సాహసాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతరిక్ష రంగంలో నాసా సాధించిన విజయం మానవుని మేధా సంపత్తికి గొప్ప నిదర్శనమని పలువురు మేధావులు ఉదహరించారు. వేలం పాటదారులు సకాలంలో పాట సొమ్ములను చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని పంచాయతీ విస్తరణాధికారి పివి సత్యనారాయణ అన్నారు. మండలంలోని పిప్పర గ్రామంలో డైలీ, వీక్లీ మార్కెట్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ పాటలను బుధవారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. గ్రామ సెక్రటరీ ఎన్వీఎస్ నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఎండాకాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీరుకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు కొత్తపల్లి గ్రామ కార్యదర్శి దైవాల రామాంజనేయులు అన్నారు. గ్రామంలోని 2 ఫిల్టర్ బెడ్స్ ను బుధవారం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి ఇసుక నింపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఇంటి, కుళాయి, షాప్ పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని పంచాయతీ విస్తరణాధికారి ఎన్టీ స్వామి అన్నారు. మండలంలోని 16 గ్రామాల్లో 1/4/24 నుంచి 31/3/2025 వార్షిక సంవత్సరానికి 1,18,52,452 రూపాయలు వసూలు కావలసి ఉండగా నేటికి 1,05,940 రూపాయలు వసూలయ్యి 84% 42% గా ఉందన్నారు. ఈ నెలాఖరులోపు 100% టార్గెట్ పూర్తి చేస్తామని అన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు MLHPS ANMS లకు NCD CD సర్వే చేస్తున్న వారికి ఇక నుండి ప్రతిరోజు 1 నుండి 2% సర్వే పెరగాలని వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్ మయ్యి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు నిర్వహించిన జూమ్ మీటింగ్ లో పాల్గొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లాలోని వైద్యాధికారులందరికీ, సూపర్వైజర్లకు మరియు MLHPలకు ప్రాథమిక రివ్యూ నిర్వహించారు. జిల్లాను ప్రతి ప్రోగ్రాంలో ప్రథమ స్థానంలో ఉంచుటకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి అన్ని ప్రోగ్రాములు 100% అయ్యేలాగా కృషి చేయాలని జూమ్ మీటింగ్ లో తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు చేస్తున్న సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల సర్వే వేగవంతం చేయాలని, ప్రతిరోజు 1% నుండి 2% పెరగాలని ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ కిరణ్ మయ్యి అన్నారు. బుధవారం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు అందరూ బాధ్యతగా పనిచేసి 100% ప్రోగ్రామ్స్ నిర్వర్తించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో CHO విల్సన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాళ్ళ మండలం బొండాల గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవతలు శ్రీ పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల 50వ జాతర మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. దీనిలో భాగంగా అమ్మవార్ల ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అమ్మవార్లకు భారీ నైవేద్యం సమర్పించిన అనంతరం సుమారు 4000 మంది భక్తులు మాంసాహారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ గ్రామాధ్యక్షుడు, నీటి సంఘం అధ్యక్షుడు మందపాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన జాతర మహోత్సవాలు గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో అమ్మవార్లకు సంబరాలు నిర్వహించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల లక్ష్మణ్, మేకా వెంకన్నబాబు, దాసరి రాజు, మందపాటి వెంకన్న, గుడిగుంట్ల ఫణీంద్ర, అరిటాకుల సత్యనారాయణ, ఈవో ఆంజనేయరాజు, జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బొండాడ గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవారి 50వ జాతర మహోత్సవంలో ఇప్పటి వరకు దిగ్విజయంగా జరిగినాయి. ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అందరూ భక్తులు, గ్రామస్తుల సహకారంతో, మా కమిటీ సభ్యులతోటి అందరితోటి ఈ రోజున 4000 మందికి అన్న సమారాధన జరుగుతుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.